ఎవరికైనా ఐడియా ఉందా జంతర్ మంతర్లు ఏం జరిగిందో? అప్ టు డేట్ లేరా ఎవరు కూడా? జంతర్ మంతర్ల ఏం జరిగింది? ఓకే. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ అంటే మన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అవునా? అవును సార్. ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ఎవరైనా ఒకరు చెప్పండి. ధర్మేంద్ర విద్యాశాఖ ప్రధాన్ మంత్రి ఎవరు? సార్. ఐడియా ఉందా ఎవరికైనా? రమేష్, ఐడియా లేదు ఉందా సార్. మీకు? అదే సార్, మొన్న ఐటీ దాడుల్లో లీక్ అయింది అదే కదా సార్ పత్రం. ఆ, చెప్పండి. సిజేపి ఓకే. సిజేపి కాక్రోచ్ పార్టీ అంటారు కదా. ఆహా. ఆ ఆ జంతర్ అంటే మనము ఆ పేపర్ లీకేజ్ గురించి జరిగింది అదంతా ఐడియా ఉందా మీకు? నీట్ పేపర్ లీకేజ్ గురించి. అవును సార్, ఉంది సార్, ఐడియా ఉంది. ఆ సిజేపి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? చిన్నప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదువుకొని ఎగ్జామ్ రాసుకున్నాం అందరం కూడా, పేపర్లు వచ్చినాయి రాసుకొని. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళ మొబైల్స్ వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, అయినా మనకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలియట్లేదు మనకు ఇప్పుడు వరకు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిన పరిస్థితి వచ్చింది ఇలా. కాబట్టి అడిగే హక్కు మనకు ఉంటుంది, నేర్చుకునే హక్కు మనకు ఉంటుంది. అందుకే అడిగారు మీరు. అంటే నువ్వు ఎంత గొప్పవాడిని అయి ఉండొచ్చు, ఎంత ఆ, నీతి నిజాయితీ పరుడని అయి ఉండొచ్చు, నువ్వు అడగాలి. తెలుసుకుంటేనే మనము నిరూపించగలం. అది. కాబట్టి వీలైనంత వరకు వీడియోస్ ఆన్ చేసుకోండి, వినండి. ఓకేనా? మీ అప్లయన్స్ లేకుంటే మీ డౌన్లైన్స్ అందరిని కూడా ఆ, మీ అంటే కోచెస్ను ఇక్కడ పిలవండి, వాళ్ళు చూసుకోండి. ఓకేనా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీతో నేను చర్చించబోతున్నాను. ఏంటంటే ఐబిఎస్. ఐబిఎస్ అంటే ఎంతమంది తెలుసు? నాతోటి మీరు ఇంటరాక్ట్ కావాలి. ఐబిఎస్ అంటే ఎంతమంది తెలుసు? ఐబిఎస్ ఐడియా ఉందా ఎవరికైనా? లేదు సార్. లేదా? ఎవరికి? ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్. విన్నారా ఈ మాట? నాకు పూర్తి మాట విన్నారా ఎప్పుడైనా? విన్నాం సార్, కొంచెం ఐడియా ఉంది మీరు చెప్పిన తర్వాత. ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే మన కడుపులో ఇబ్బంది పెడతానమాట. అంటే మన పేగుల పనితీరును ప్రభావం చేస్తానట ఇది. ఇది ఒక కామన్ డిసార్డర్, ఎవరికైనా వస్తుంది. వీళ్ళకే రావాలి అని ఏం లేదు, ఎవరికైనా రావచ్చు. ఇలా కడుపులో ఇబ్బంది పెడతానమాట. ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ ఇది. అయితే మనం ఈరోజు ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, సొల్యూషన్ అంటే ఏంటి, వెల్నెస్ ఎక్స్పర్ట్ రోల్ ఏముంటుంది, అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మనం లాస్ట్లో చూసుకుందాం. ఓకేనా? ఇలా ఐబిఎస్ అంటే రాసుకోండి ఇది. ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్. ఏంటి? ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఇక్కడ ఈ మన కడుపులో బ్లోటింగ్ అంటే బుడగలు బుడగలు వచ్చినట్టుగా ఉండడము, రెగ్యులర్గా ఒక్కోసారి మోషన్ ఫ్రీగా రావడం, అసలు మోషన్ ఫ్రీగా రాకపోవడము. అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటారు కదా, అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడము. అబ్డామన్ పెయిన్, చాలా ఎప్పుడు డిస్కంఫర్ట్గా అబ్డామన్ పెయిన్ ఉండము, కడుపులో నొప్పి ఉండము. డయోరియా, మోషన్ రావడము. అంటే ఇవన్నీ కలిపి ఉంటాయి కొందరికి. ఆ, ఈ లక్షణాలు ఉంటాయి కొందరికేమో, కొన్ని కొన్ని లక్షణాలే ఉంటాయి. ఇవన్నీ ఉంటే దాన్ని మనము ఐబిఎస్ అంటాం.
ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాం. ఇది మనకు చిన్న పేగులు పెద్ద పేగులకు సంబంధించిన విషయం. ఈ విషయం అంతా ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అంటే ఇది పేగుల పనితీరు అంటే మన ఏమంటుంది అంటే మన పేగుల పనితీరు అంటే పేగుల పనితీరు అనమాట ప్రభావితం చేసే ఒక రకమైన కామన్ ప్రాబ్లం అనమాట. ఇందులో ఇందులో పేగుల్లో కనిపించే పెద్ద స్ట్రక్చరల్ డ్యామేజ్ డ్యామేజ్ కంటే కూడా అంటే పేగుల మనం ఏమంటే పుళ్ళు కావడం అనేది దానికంటే కూడా గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అంటే మన గట్టుకు అంటే గట్టుకును మన గట్టు గురించి తెలుసుకున్నాం కదా. గట్టుకును బ్రెయిన్ సంబంధం ఉంటుందా? మీరు ఏమైనా చెప్పండి. గట్టుకు బ్రెయిన్కి మన సంబంధం ఉందా? ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా, అందరూ ఉంటుందా? దామోదర్ సార్, గట్టుకు బ్రెయిన్కు సంబంధం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. సార్ ఉంటది అనుకుంటున్నాను. ఉంటుంది సార్. ఉంటుంది. ఓకే, రైట్, సూపర్. అంటే మన మన గట్టును మనము సెకండ్ బ్రెయిన్ అంటారు. ఐడియా ఉందా మీకు? ఉమ్. మన గట్టును మన కడుపును మనము సెకండ్ బ్రెయిన్ అంటాం. ఎందుకంటే సేమ్ బ్రెయిన్ లెక్కనే పనిచేస్తుంది. ఓకేనా? గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ అంటే మన కడుపులోకి మన బ్రెయిన్ కడుపు మీద పనిచేయడం అనేది తగ్గిపోతుంది ఈ ప్రాబ్లం వస్తే. ఈ బోవెల్ మూమెంట్స్ మరియు గట్ సెన్సిటివిటీలో చాలా మార్పులు అనేది వస్తాయి. అంటే మనకు అరుగుదలలో కానీ మోషన్ ఫ్రీ రాకపోవడం కానీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువసార్లు మోషన్ పోవడం కానీ ఎప్పుడు కడుపులో ఏదో ఒక నొప్పి ఉండము, డిస్కంఫర్ట్గా ఉండము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కదా. ఇవి జరిగితే ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మనము ఐబిఎస్ అంటాం, ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్. ఇది కామన్గా డిసార్డర్ కనిపిస్తుంది. ఇది ఐబిఎస్లో రకాలు ఉంటాయండి. ఐబిఎస్లో రకాలు ఉంటాయి. ఏమేమి రకాలు ఉంటాయి మీరు రాసుకోవాలి. ఇది రాసుకుంటే బెటర్గా ఉంటుంది. ఐబిఎస్లో రకాలు ఉంటాయి. ఏమేమి రకాలు ఉంటాయంటే ఐబిఎస్సి అనే ఒక రకం ఉంటుంది. ఐబిఎస్సి ఎవరైనా చెప్పగలరా? ఐబిఎస్సి అంటే ఏంటో ట్రై చేయండి. ఐబిఎస్సి అంటే ఏం లేదండి, కాన్స్టిపేషన్ ప్రిడోమినెంట్. ఐబిఎస్సి అంటే కాన్స్టిపేషన్ ప్రిడోమినెంట్. ఇది అంటే మలబద్ధకం ఎక్కువ ఉండడం అనమాట. ఇది కాన్స్టిపేషన్ చాలా ఉంటుంది చూడండి, ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా రాదు కొందరికైతే. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా మీరు? ఐబిఎస్లో ఇది ఒక రకం సిమ్టమ్స్ అనమాట. ఐబిఎస్లో ఇది ఒక రకమైన సిమ్టమ్స్. మోషన్ మీరు ఏం టాబ్లెట్ వేసుకుంటారు, చాలామంది సిరప్ తాగుతుంటారు అయినా రాదు మోషన్. దాన్ని మనము కాన్స్టిపేషన్ ప్రిడమెంటేషన్ అంటాం. ఇది ఒక రకం కాన్స్టిపేషన్లో, ఇది ఒక రకం. తర్వాత ఐబిఎస్ డి అని ఉంటుంది. డి, సి తర్వాత ఏముంటుంది? డి వస్తుంది కదా. ఐబిఎస్ డి, ఐబిఎస్ డి. ఇదేంటంటే లూజ్ మోషన్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మోషన్ రాకపోవడం, ఇప్పుడు ఎక్కువ మోషన్స్ రావడం. దీన్ని మనము డయోరియా ప్రిడమినెంట్ అంటారు. అంటే లూజ్ మోషన్స్ కానీ ఎక్కువసార్లు మోషన్ రావడం కానీ జరుగుతుంటుంది ఈ టైంలో మనకు. దీన్ని ఐబిఎస్ డి అనే ఒక సిమ్టమ్ అని మనం కింద చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి ఐబిఎస్ ఎం అంటే ఈ రెండు కొందరికి ఉండొచ్చు, ఈ రెండు కూడా కొందరికి ఉంటాయి. అంటే మోషను వస్తుంది, కొందరికి మోషన్ వస్తుంది, కొందరికి అసలు మోషన్ రాదు. ఈ లక్షణాలు కనుక రెండు ఉన్నట్టుంటే దీన్ని మిక్స్డ్ టైప్ అనమాట. ఐబిఎస్లో మిక్స్డ్ టైప్ అంటారు దీన్ని. మిక్స్డ్ టైప్ అంటే వీళ్ళకు రెండు రకాల ప్రాబ్లమ్స్. ఒకరోజు ఎక్కువ మోషన్ వస్తుంది, ఒక 4-5 రోజులు మోషన్ రాదు వీళ్ళకు. అలా ఇక ఇక్కడ కింద ఉన్నది చూడండి మీరు, ఐబిఎస్సి, ఐబిఎస్ డి, ఐబిఎస్ఎన్, ఐబిఎస్ యు. ఐబిఎస్ యు అంటే ఎవరైనా చెప్పగలరా? ఐబిఎస్ యు అంటే అన్క్లాసిఫైడ్.
ఐబిఎస్ అంటే అన్క్లాసిఫైడ్. అంటే అన్క్లాసిఫైడ్ అంటే స్పష్టంగా ఆ రకాలు మనము సరిపోల్చుకోలేము. ఒక్కోసారి పై రకాల్లోని సరిపోని ప్రోగ్రాం అంటే ఐబిఎస్ సి కానీ, ఐబిఎస్ డి కానీ, ఐబిఎస్ ఎం కానీ లేకుండా ఇంకా కడుపులో ఇంకా ఇబ్బంది ఉందనుకోండి, దాన్ని మనము ఐబిఎస్ యు అంటాం. స్పష్టంగా పై రకాల్లోని ప్యాటర్న్ అనమాట. ఇవి ఎవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపడతారు? డాక్టర్ గుర్తుపడతారు, మనం కాదు. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఏం చేయాలి నేను చెప్తాను. దీన్ని డాక్టర్ గుర్తుపడతారు. ఇక్కడ మీకు దీన్ని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకుంటే ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఐబిఎస్ సి అంటే ఏంటి, ఐబిఎస్ డి అంటే ఏంటి, ఐబిఎస్ ఎం అంటే ఏంటి, ఐబిఎస్ యు అంటే ఏంటి, ఇక్కడ మీకు క్లియర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్, ఇంకా క్లియర్ కావాలంటే ఇది క్లియర్గా ఉంది. ఇంకా ప్యాటర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్ అన్నమాట. ఓకే, నేను చెప్పిన ఇక్కడనే. అయితే ఈ ఐబిఎస్ ఎందుకు వస్తుంది? ఒకే ఒక కారణం. అంటే ఐబిఎస్ రావడానికి ఇది ఇది ఒక కారణం అంటూ మనము ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే ఎందుకు చెప్పలేరు చెప్పండి? కడుపులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు కదా? చెప్పగలరా? చెప్పండి, దామోదర్ సార్ కానీ, రమేష్ కానీ, ఎవరైనా ఒకరు చెప్పండి. కడుపులో ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? ఆ, ఎవరు స్పష్టంగా దీనికంటే ఒక కారణం అంటే ఏముండదు. మన కడుపుకు బ్రెయిన్కు సంబంధం ఉంటుంది. ఇట్లా గట్ బ్రెయిన్ ఇక్కడ చూడండి. అంటే బ్రెయిన్ సిగ్నల్స్ ఇవ్వాలి గట్కి, గట్ నుంచి మళ్ళీ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వాలి. అంటే బ్రెయిన్ మరియు గట్కు మధ్య కమ్యూనికేషన్ అనమాట. ఈ కమ్యూనికేషన్ జరగాలి. అంటే ఇలా మనకు స్ట్రెస్ వల్ల అయ్యుండొచ్చు, యాంగ్జైటీ వల్ల అయ్యుండొచ్చు, అబ్డామెన్ అంటే చేంజెస్ వల్ల అంటే అయ్యుండొచ్చు, అరుగుదల లేకపోవడము, బోటింగ్ రావడం, మోషన్ రావడం, మోషన్ రాకపోవడం, ఇలాంటి అన్నీ కూడా ఈ బోల్ సిమ్టమ్ పెరుగుతాయి అనమాట. అంటే మన బ్రెయిన్ నుంచి ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి గట్టుకు సరిగా సిగ్నల్స్ అందకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అవుతా లేదా? అవుతుంది. అవుతుంది. ఇప్పుడు నేను మనం కొత్త ప్లేస్కి వెళ్ళాము. కొత్త ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒకరు ఇచ్చిపెట్టి ఒకతను హాఫ్ అన్ అవర్ పోతా అని చెప్పి గంట సేపు అయింది. ఇప్పుడు మీకు ఏమైతే చెప్పండి? అక్కడ కన్ఫ్యూజ్ అవుతుందా లేదా? అరే ఈయన నన్ను ఇచ్చిపెట్టిపోయాడు, నాకు దారి తెలుసలేదు అనే ఫీలింగ్ ఉంటుందా లేదా? ఎవరైనా ఒకరు చెప్పండి. రమేష్ గారు, రమేష్ గారు వినపడుతుందా? దామోదర్ సార్, భాషా సార్. వినిపిస్తుంది సార్. ఆ, అంటే సార్ కొత్త ప్లేస్కి వెళ్ళాము. మన వదిలిపెట్టి ఒక అతను ఒక హాఫ్ అన్ అవర్ వస్తాను వెళ్ళిపోయాడు. హాఫ్ అన్ అవర్ దాటిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది సార్? మనకు దారి తెలుస్తలేదు కదా అక్కడ. అది నన్ను ఇచ్చిపెట్టిపోయాడు అనిపిస్తా లేదా? మీరు ఇంటరాక్ట్ కావాలి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం ఒక్కడే కాదు, నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు. అనిపిస్తా లేదా? అనిపిస్తుంది సార్. అంటే అరే 1 అవర్ అయింది, 2 అవర్స్ అయిన తర్వాత అరే నన్ను ఇచ్చిపెట్టిపోయండి అని అంటే కడుపు కూడా అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఇదొకటి. మళ్ళా రెండో వచ్చేసి ఏమవుతుంది? గట్ మైక్రోబియం. మీకు గట్ ఇట్లా బ్రెయిన్కు మనకు గట్కు సంబంధం ఉంటుంది. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ గట్ కనుక రాకపోతే గట్ కన్ఫ్యూజ్లో ఉంటుంది. అలా వద్దా లేదా అని చెప్పేసి. ఎందుకు? కంట్రోల్ బ్రెయిన్. బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది దాన్ని. చాలామంది అనుకుంటారు కడుపుకు బ్రెయిన్కి సంబంధం ఉండదు అనుకుంటారు చాలామంది, అవునా కదా? ఇంకా మనం ఇంకోటి ఏంటంటే గట్ మైక్రోబియం చేంజ్. మీరు మనము క్లాసులో నేర్చుకునేది ఇక్కడ నేర్చుకునేదానికి క్లాసులో కొంచెం డీప్గా నేర్చుకుంటాము. ఇక్కడ ఓన్లీ సింగిల్ డిసీజ్ టైప్. ఈ డిసీజ్ మనం క్లాసులో నేర్చుకోము. అందుకే ఇక్కడ చెప్తాను మీకు. క్లాసు నేర్చుకుని చాలా డీప్గా ఉంటుంది అది. ఇప్పుడు ఏంటంటే ఐబిఎస్ మైక్రోబియమ్స్. ఇక్కడ మైక్రోబియమ్స్ అంటే ఏంటి? ఇక చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. వీటిని మైక్రోబియమ్స్ అంటాం మనం. మైక్రోబియమ్స్ పేగుల్లోని మైక్రోబియమ్స్లో మార్పులు. పేగుల్లోని మైక్రోబియంలో మార్పులు రావడం. ఎప్పుడైతే కొంతమంది ఐబిఎస్ సిమ్టమ్తో సంబంధం కలిగి ఉండవచ్చు. అంటే ఈ మార్పులు కొంతమందికి మనకు ఐబిఎస్ సిమ్టమ్తో మనకు సంబంధం ఉంటుంది. ఇట్లా ఇక్కడ
ఐబిఎస్ వర్సెస్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఇట్లా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వాళ్ళు చెప్తారు ఇట్లా. ఇవి మైక్రోబియం అంటే ఏంటి? హెల్దీ పీపుల్లో ఉండే మైక్రోబియమ్స్ ఇలా ఉంటాయి. అంటే మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి, మనకు కడుపు సంబంధించి ఏ ప్రాబ్లం లేదనుకోండి, మైక్రోబియమ్స్ ఇలా ఉంటాయి. కానీ ఐబిఎస్ పేషెంట్స్కి ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఏమన్నా తేడా గమనిస్తున్నారా ఇక్కడికి మీకు? చెప్పండి. పద్మావతి, చెప్పురా. నువ్వు ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కదా, ఏమన్నా తేడా గమనిస్తున్నావా? ఉన్నారా అందరు ఇక్కడ? ఎవరు సౌండ్ చేయట్లేదు? నేను ఒక్కనే మాట్లాడుకుంటాను. అంటే మండే ఫోబియానా? అందరికి మండే ఫోబియా ఉందా? లేదు సార్, ఏం లేదు సార్. ఆ? చెప్పండి సార్. అందరికి మండే ఫోబియా ఉన్నట్టుంది. ఎవరు సౌండ్ చేస్తలేదు. ఆ? సండే వచ్చింది హాలిడే, మండే ఫోబియా వచ్చినట్టుంది. ఆ, అంటే ఇదే, ఇది నార్మల్ మైక్రోబియం. ఇది ఐబిఎస్ పేషెంట్లో ఉన్న మైక్రోబియం. ఏం తేడా ఉంది ఇక్కడ గమనించారు మీరు? ఓకే, ఏం తేడా గమనించకపోతే వదిలిపెట్టేసేయండి. ఓకేనా? సార్ ఇక్కడ హెల్దీగా అంటే నార్మల్ గట్టులో హెల్దీగా అవి మైక్రో వేస్తున్నాయి. లాక్టోబాసిల్లస్ ఉన్నాయా? సార్ ఇక్కడ వచ్చేసి యాక్టివ్గా లేవు సార్. ఓకే, యాక్టివ్ లేవు. ఫ్లూయిడ్స్ కూడా కొంచెం తేడాగా ఉంది. కలర్ కూడా తేడా చేంజ్. అంటే బిఫ్టో బ్యాక్టీరియం ఒకటి ఎంట్రో బ్యాక్టీరియాని ఎంటర్ అయింది ఇక్కడ. దానికంటే మనకు ఐబిఎస్ అనేది మైక్రోబియం చాలా చేంజెస్ వచ్చినాయి ఇక్కడ. చూడొచ్చు అని. ఇది మైక్రోబియమ్స్ ఇవి. తర్వాత వచ్చేసి మనము తర్వాత ఏమైనా గట్ ఇన్ఫెక్షన్స్. గట్ అంటే మనకు తెలుసు కదా, పొట్ట, అంతే కదా? గట్ ఇన్ఫెక్షన్స్ ఏముండొచ్చు? కొంతమందిలో సివియర్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఐబిఎస్ రావచ్చు. సివియర్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? తెలియదు సార్. కడుపులో విపరీతమైన పెయిన్ రావడము, కడుపులో పుండు పడినట్టు ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అవును సార్, అవును. ఆ, లేకుంటే పాత ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కొన్ని సర్టన్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కొన్ని అవును ఫుడ్ సార్, వస్తాయి. కొన్ని సర్టన్ ఫుడ్స్ మనం తింటాం కదా, పడంది మన కడుపుకు. సర్టన్ ఫుడ్స్ తినడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకు కొన్ని పడని ఫుడ్స్ ఉంటాయి కదా, అవి తినడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ, అట్లా కొందరికి నాన్ వెజ్ పడదు, కొందరికి మసాలా పడదు, కొందరికి అట్లా ఆ, వ్యక్తిగతంగా ఈ సిమ్టమ్స్ మనకు ట్రిగర్ కావచ్చు. అది చూసుకోవాలి కదా. ఇలా ఏమంది ఉదాహరణకి ఎగ్జాంపుల్, హై ఫుడ్ మ్యాప్ ప్రొడక్ట్స్ అంటారు. ఫుడ్స్ తినడం వల్ల అయ్యుండొచ్చు. లేదంటే అంటే మనకు పడని మనం గమనించుకోవాలి. తర్వాత చాలా ఫ్యాటీ ఫుడ్స్ వల్ల. ఫ్యాటీ ఫుడ్స్ అంటే ఏంటి? ఫ్యాటీ ఫుడ్స్ అంటే కొవ్వుగా సార్. ఆ, కొవ్వు ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఎక్సెస్ కఫెన్ మనం తాగినప్పుడు కదా, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తీసుకున్నప్పుడు. అందరికి ఒకే ఫుడ్ వల్ల వస్తుందని చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వాటి వల్ల రావచ్చు, అవునా? కాబట్టి ఈ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే మనము ఐబిఎస్ లక్షణాల్లోకి వెళ్దాం. ఎవరైనా చెప్పగలరా ఐబిఎస్ లక్షణాలు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అన్ని. సార్ కడుపు నొప్పి రావడం సార్, విరోచనాలు అవ్వడము, ఉమ్, కడుపు ఉబ్బరంగా ఉండడం సార్. ఓకే, సూపర్. ఆ, ఓకే, ఇంకా ఇంకా వచ్చేసి కొన్నిసార్లు మనం అంటే ఎమోషన్ లో
మార్పులు కనిపించడము, ఆ, మోషన్ పోయినప్పుడు కడుపు నొప్పి రావడము, ఆ, ఓకే. అంటే కొన్నిసార్లు మోషన్స్ అవ్వడం, కొన్నిసార్లు వామిటింగ్స్ అవ్వడం కూడా ఓకే. జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పినన్ని కరెక్ట్, సూపర్. ఇక నేను ఇక్కడ కూడా ఒక పోస్టర్ పెట్టాను, మీరు చూడండి. ఈ అన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకు. ఒకటి, అబ్డామన్లో పెయిన్ రావడము, బ్లోటింగ్స్ రావడము, కాన్స్టిపేషన్, మోషన్ రాకపోవడము, మోషన్ ఎక్కువ రావడము కదా, ఫ్లాట్లెన్స్, నాజియా, హెడేక్ అండ్ బ్యాక్ పెయిన్, లాస్ ఆఫ్ హెపటైట్. ఇవన్నీ ఇలా ఏవి ఉన్నా కానీ అది మనకు ఐబిఎస్ కిందకి వస్తుంది. ఓకేనా? అయితే ఐబిఎస్ సొల్యూషన్ లో మెయిన్ పాత్ర ఆ, ఏంటంటే అందరికీ డైటే. మీకు మెయిన్ పాత్ర ఏంటంటే యాజ్ ఇక వెల్నెస్ ఎక్స్పర్ట్ పాత్ర ఇక్కడ ఉందన్నమాట. వాళ్ళకు రైట్ డైట్ మనం సజెస్ట్ చేయడం. అంటే ఐబిఎస్లో అందరికీ ఒకే రకమైన డైట్ పనిచేస్తుందని చెప్పలేము. లక్షణాలు మరియు వారి సిమ్టమ్స్ని బట్టి మనకు వాళ్ళకి డైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకు ఎక్సర్సైజ్ చేపియాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకు డైజెషన్ ఫుడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మనం చెప్పాలంటే మెయిన్గా ఫుడ్డే. ఏ ఆహారం తిన్నప్పుడు సిమ్టమ్స్ వస్తున్నాయో మనం నోట్ చేసుకోవాలి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ మనం ఏం చేయాలి? ఏ ఆహారం తిన్నప్పుడు వాళ్ళకు సిమ్టమ్స్ వస్తున్నాయి, దాన్ని తగ్గించమని చెప్పాలి. ఓకేనా? ఇది తర్వాత ఇది అన్నెసెసరీ ఫుడ్స్ అంటే రిస్ట్రిక్షన్స్ నివారించడానికి సహాయపడుతుంది. అంటే ఈ ఫుడ్ వల్ల నాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి వాటిని బంద్ చేయడానికి అవకాశం నోట్ డౌన్ చేసుకుంటే అవి తినకురా తినొద్దురా అని చెప్తాము, అవునా? అది. రెండోది వచ్చేసి ఫైబర్. అంటే మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెటర్. ఫైబర్ ఫుడ్ అంటే ఐబిఎస్లో సాల్యుబుల్ ఫైబర్ అనేది కొందరికి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఓట్స్ కానీ ఇసబోల్ కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫైబర్ను ఒక్కసారి ఎక్కువ కాకుండా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తే అది మెల్లమెల్లగా మనకి ఐబిఎస్కి బాగా పనిచేస్తుంది. అయితే రెగ్యులర్ మీల్స్ అంటే మనము స్కిప్ చేయకుండా మీల్స్ తినాలి. ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళు రోజు ఒకే టైంకి తినేటట్టు ప్రయత్నం చేయాలి. పెద్ద పెద్ద మీల్స్ కాకుండా చిన్న చిన్నగా మనం తినడం ప్రయత్నం చేయాలి. కొంచెం కొంచెంగా మనం తినాలి, కొంచెం కొంచెం తినాలి మనం. మనం నెమ్మదిగా తినాలి. అంటే మనము కనీసము ఒక బుక్క పెట్టుకొని 32 సార్లు నమలాలి. అలా మనం మెల్లగా తినాలి. ఓకేనా? తర్వాత నాలుగో వచ్చేసి హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఏంటి? మన బాడీకి సరిపోయిన వాటర్ తీసుకోవాలి, అవునా? సరిపోయిన వాటర్ తీసుకోవాలి. ఐదో వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అంటే మనకు సరిపోయే మనం ఎక్సర్సైజ్ మనం చేసుకోవాలి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇది రెగ్యులర్గా చేయాలి. అంటే ఒకరోజు చేసి ఒకరోజు మానేయడం కాకుండా రెగ్యులర్ చేయాలి. మనం బాడీ బాగుండడానికి కూడా అది పనిచేస్తుంది. తర్వాత స్ట్రెస్. ఐబిఎస్లో చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇక్కడ యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఇవన్నీ చేయాల్సిన పని ఉంటుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం, మనం చేయడము, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయించుకోవడం, యోగా, మెడిటేషన్, అడిక్వేట్ స్లీప్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది మనం చేయాలి. ఇది గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ గురించి, కనెక్షన్ గురించి ఇది చాలా ముఖ్యమైనది. ఇక లో పిరమిడ్ డైట్ ఇంతకుముందు చెప్పాను కదా, పడని ఫుడ్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. కానీ మనం వెల్నెస్ ఎక్స్పర్ట్ సాధారణంగా మనం ఏం చేస్తామంటే డైటీషియన్ గైడెన్స్తో పాటుగా ఎలిమినేషన్ అంటే ఏది తినకూడదో తెలుసుకుంటే ముందుకెళ్ళాలి. రీఇంట్రడక్షన్ ఏది మనం మొదలు పెట్టాలో తెలుసుకోవాలి. తర్వాత పర్సనలైజేషన్ అంటే పర్సనలైజ్గా డైట్ అనేది డైట్ ప్లాన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర? వెల్నెస్ ఎక్స్పర్ట్ దగ్గర, వెల్నెస్ కోచ్ దగ్గర మనము తీసుకోవాలి. అయితే వెల్నెస్ ఎక్స్పర్ట్ మనము ఏం చేయొచ్చు ఇక్కడ అంటే ఫుడ్ సిమ్టమ్స్ డైరీ రోజు రాసుకోవాలి మనం ఖచ్చితంగా. తర్వాత హెల్దీ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫైబర్ గురించి, ఫ్లూయిడ్స్ గురించి, బ్యాలెన్స్ మీల్స్ గురించి వాళ్ళకి రెగ్యులర్ చెప్పాలి. తర్వాత లైఫ్ స్టైల్ కోచింగ్ ఇవ్వాలి. ఎక్సర్సైజ్ గురించి, స్లీప్ గురించి, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి. తర్వాత మనం ట్రిగ్గర్ చేసిన ఫుడ్స్ను మనం మెల్లమెల్లగా ఆపిచ్చేసేసి దానికి వాళ్ళకి పడే ఫుడ్ను మనం మెల్లగా అలవాటు చేయాలి. తర్వాత ఎక్కువ ప్రాబ్లం ఉంది తగ్గట్లేదు అనుకున్నప్పుడు మనము డాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. అందులో ఒకటి ఫిజిషియన్ అయి ఉండొచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయి ఉండొచ్చు కదా, ప్రిఫర్ చేసి మళ్ళీ మనం వచ్చిన తర్వాత మనము చేయాలి. అయితే ఇక్కడ మనం వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చేయకూడదు పనులు ఏంటంటే
ఐబిఎస్ అని మనం డయాగ్నోస్ చేయకూడదు. మనకు సిమ్టమ్స్ మనకు తెలుసున్నా మనం దాన్ని ఐబిఎస్ అని డయాగ్నోస్ చేయడం, ఎందుకంటే చాలా రకాలు చేస్తుంది దాన్ని డాక్టరే చేయాలి. ప్రతి బ్లోటింగ్ను ఐబిఎస్ అని చెప్పకూడదు. అంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది దాన్ని ఐబిఎస్ అనకూడదు. ఓన్లీ ఒక్కోసారి మోషన్ అయితే ఇది ఐబిఎస్ అనుకుంటారు, అని ఐబిఎస్ అనకూడదు. అది ఎక్కువసారి ట్రిగ్గర్ అవుతుంటే మనం ఐబిఎస్గా గుర్తించవచ్చు. అందరికీ ఒకే డైట్ పనిచేయదు, బాగా గుర్తుపెట్టుకోవాలి కదా. గట్టును డిటాక్ట్ చేస్తే మనకు ఐబిఎస్ క్యూర్ అవుతుందని చెప్పకూడదు. ఎందుకు? ఐబిఎస్ గట్ డిటాక్ట్ చేయడం వల్ల మాత్రమే తగ్గదు, చాలా ఇంకా ఆధారపడి ఉంటాయి. డాక్టర్ మెడిసిన్స్ ఆపమని చెప్పకుండా అవి కంటిన్యూ చేస్తూనే మనము వాళ్ళకు తగ్గించే ప్రయత్నం చేయాలి. పెర్సిస్టెంట్ సిమ్టమ్ను వెల్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే మేనేజ్ చేయకూడదు. అంటే ఈ సిమ్టమ్స్ అని ఓన్లీ 100 days 200 days కాకుండా వాళ్ళు లైఫ్ టైమ్గా మనం చెప్పిన పాటించమని చెప్పడం అనేది మనం చేయాలి. మనం ఐబిఎస్ అనుకుని కొన్ని ఈ లక్షణాలు మనం అనుకుంటాం అన్నమాట. మలంలో మోషన్లో రక్తం వచ్చినప్పుడు ఐబిఎస్ అనుకోవద్దు. నల్లటి మలం వచ్చినప్పుడు అనుకోకూడదు. కారణం తెలియకుండా వెయిట్ లాస్ అయ్యి నిద్ర లేపి నిద్రలో లేచి మా డయేరియా స్టార్ట్ అయితే ప్రాబ్లం, ఐబిఎస్ అనకూడదు. జ్వరం వస్తుంది, అది కూడా అనుకోకూడదు. నిరంతరం తీవ్రమైన అబ్డోమినల్ పెయిన్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ, కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందు ఐబిడి కానీ కొలెక్ట్రల్ క్యాన్సర్ కానీ ఉన్న వాళ్ళకు కొత్తగా ప్రారంభమైన పెర్సిస్టెంట్ బోర్ సింటమ్స్, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఐబిఎస్ సిమ్టమ్ లాగా కనిపిస్తాయి కానీ ఐబిఎస్ కావు. అందుకే అది నిర్ధారించే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు నిర్ధారించిన తర్వాత మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి. ఐబిఎస్ అంటే ఏంటి? ఐబిఎస్ అంటే ఏంటి? ఇరిటబుల్ బowel syndrome సార్. సూపర్. ఐబిఎస్ అంటే ఇరిటేబుల్ బowel సిండ్రోమ్. ఓకే, ఇది అబ్నార్మల్ పెయిన్తో పాటు బోవెల్ హ్యాబిట్స్లో రీకరెంట్ చేంజెస్ వచ్చే గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ డిజార్డర్ అనమాట ఐబిఎస్ అంటే. తర్వాత ఐబిఎస్ క్యాన్సరా? ఐబిఎస్ క్యాన్సరా? కాదు సార్. ఎవరు చెప్తున్నారు? ఐబిఎస్ కాదు సార్, క్యాన్సర్ కాదు అనుకుంటా. ఓకే, ఐబిఎస్ క్యాన్సర్ కాదు. సూపర్. ఐబిఎస్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే లైఫ్ స్టైల్ ఫుడ్ వల్ల సార్. ఎస్, అది కూడా ఒక కారణం. అంటే గట్ బ్రెయిన్ ఇంటరాక్షన్ కరెక్ట్ లేకపోతే, గట్ బ్రెయిన్కు గట్ సెన్సిటివ్ కరెక్ట్ లేకపోతే, బోవెల్ మూమెంట్స్ చేంజ్ అవుతుంటే, మైక్రోబియం చేంజెస్ అవుతుంటే, ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కడుపులో, స్ట్రెస్లో, మరియు ఇండివిజువల్ మనం ఫుడ్ పడకపోవడం వల్ల అనేక ఫ్యాక్టర్స్ దీనికి కలిసి ఉంటాయి. ఐబిఎస్ పూర్తిగా క్యూర్ అవుతుందా? కానీ ఐబిఎస్ అనేది చాలా వరకు మనము కంట్రోల్ చేయవచ్చు. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా డైట్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, లేకుంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటుగా ఆ సిమ్టమ్స్ మనం గమనిస్తూ ముందుకెళ్తే ఐబిఎస్ మనం కంట్రోల్ చేయొచ్చు పూర్తిగా. ఐబిఎస్ ఉన్నవారు అన్ని స్పైసీ ఫుడ్ తినవచ్చా? తినకూడదు. తినకూడదు సార్. అది మనం ట్రిగ్గర్ గుర్తించాలి. వాళ్ళకి ఏం పడతలేదో చూసి దాన్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అవునా? ఐబిఎస్లో ఫైబర్ మంచిదా? మంచిదే సార్. సార్ ఒక్కసారి ఓకే, అవును. ఫైబర్ రకము మరియు పరిమాణం చాలా ముఖ్యం. ఇక్కడ సోల్యూబుల్ ఫైబర్ అంటే వాటర్లో కరిగే పౌడర్ నుంచి కొంతమందికి ఉపయోగపడుతుంది. కొందరికి ఎక్కువ ఫైబర్ తీసుకుంటే బ్లోటింగ్స్ వస్తాయి, అరగదు, ఆకలి కాదు. అవునా? అలా చూసుకోవాలి, ఇది ఒకటి చూసుకోవాలి. సో ఐబిఎస్ ఉన్నవారు మిల్క్ పూర్తిగా మానేయాలా? మన పాలు పూర్తిగా మానేయాలా? మానేయాలి. అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రమే, అంటే పాలు పడని వాళ్ళు మాత్రమే బంద్ చేయాలి, మిగతా వాళ్ళు తాగొచ్చు. స్ట్రెస్ వల్ల ఐబిఎస్ పెరుగుతుందా? పెరుగుతుంది, అవును.
గట్ టు బ్రెయిన్ కనెక్షన్స్ కారణంగా స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల ఈ ఐబిఎస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? గట్ రీసెట్ చేస్తే ఐబిఎస్ క్యూర్ అవుతుందా? నార్మల్ వస్తుంది సార్. మనము చాలా మంది 10 డే డిటాక్స్ గట్ రీసెట్ చేస్తాము. అది క్యూర్ అని చెప్పడానికి ఎక్కడ ఆధారం లేదు. కాకపోతే చాలా వరకు తగ్గిన దాఖలు అయితే ఉన్నాయి. చాలా వరకు తగ్గినాయి మనం గట్ రీసెట్ చేయడం వల్ల. ఇది అయితే వెల్నెస్ ఎక్స్పర్ట్ ఐబిఎస్ ను ట్రీట్ చేయగలరా? చేయగలరు. కన్- చేయగలరు, కంట్రోల్ వరకు తీసుకురావచ్చు సార్ లైఫ్ స్టైల్ వల్ల. ఎస్, అంటే డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయలేకపోవచ్చు, కానీ న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ ఎడ్యుకేషన్, మానిటరింగ్ అండ్ అప్రోప్రియేట్ రెఫరల్ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయగలరు. ఓకేనా? లాస్ట్ ఒక ముచ్చట చెప్తాం మీకు. ముచ్చట చెప్పి దీన్ని మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏం ముచ్చట అంటే బాగా గుర్తుంది. ఐబిఎస్ అనేది ఇరిటేబుల్ సిండ్రోమ్ అనేది కేవలం గ్యాస్ ప్రాబ్లం కాదు. గట్ మరియు బ్రెయిన్ అంటే బ్రెయిన్కు మన కడుపుకు మధ్య ఇంటరాక్షన్తో సంబంధం ఉన్న పరిస్థితి. బ్రెయిన్ గట్టుకు సంబంధం అంటే బ్రెయిన్కు సిగ్నల్స్ సరిగా రాకపోయినా గట్టుకు సిగ్నల్స్ సరిగా ఇవ్వదు. సంబంధం ఉన్న పరిస్థితి. ప్రతి వ్యక్తికి ట్రిగ్గర్ ఫుడ్స్ వేరువేరు కావచ్చు. అంటే కొంతమందికి పాలు పడవు, కొంతమందికి నాన్ వెజ్ పడదు, కొంతమందికి వెజిటేరియన్ పుల్లటి పడవు, ఇవన్నీ కూడా పడవు. పద్మావతి ఒక్కసారి నువ్వు మ్యూట్ చేసుకురా, బాగా సౌండ్ వస్తుంది. పడవు. ఆ, కాబట్టి ట్రిగ్గర్ ఫుడ్స్ అది వేరువేరు కావచ్చు. కాబట్టి ఎక్స్ట్రీమ్ డైట్స్ అనేది మనం గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా అది మన బాధ్యత. యాజ్ ఎ సర్టిఫైడ్ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మన బాధ్యత. కాబట్టి పర్సనలైజ్డ్ న్యూట్రిషన్, ఫైబరు, హైడ్రేషన్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు మెడికల్ గైడెన్స్ తీసుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఇవి మనం చేయాలి. ఇది మన బాధ్యత కూడా. ఇది అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా? క్లియర్ కదా? ఒకవేళ క్లియర్ కాకపోతే ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ మనం రేపు ఏం టాపిక్ మాట్లాడుకుందాం చెప్పగలరా? ఈ ఐబిఎస్ గురించి మీకు ఈరోజు ఎందుకు చెప్పాను నేను?